ఉగ్రదాడిలో ఆవేదన కలిగించేటటువంటి అంశం ఏంటంటే కశ్మీర్ లోకల్స్ పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జోతార్ వీళ్ళిద్దరూ ఈ పర్యాటకులకి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇంట్లో భోజనాలు అరేంజ్ చేసి ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళు 3,000 రూపాయలు తీసుకుని వీళ్ళు ఉంచారు. ఎక్కడోళ్ళు ఏంటి అనేది వాళ్ళు ఏం ప్రశ్నించలేదు, వాళ్ళు ఉంచారు. వాళ్ళు ఏప్రిల్ 21న ఈ దాడి చేసేసి ప్రాణాలు తీసేసి వెళ్ళిపోయారు. ఇక్కడ విశేషం ఏంటంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అన్నది నేను గమనించలేదు అని చెప్తున్నాడు. వాళ్ళు తీవ్రవాదులని నాకు తెలియదు అని చెప్తున్నారు వీళ్ళిద్దరూ కూడా. అయితే అసలు విషయం వాళ్ళిద్దరికీ ఆయుధాలు ఉన్నాయని తెలుసు, వాళ్ళు తీవ్రవాదులని తెలిసి కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు. 3,000 రూపాయల కోసమా కాదు, వెనకాల తీవ్రవాదాన్ని ప్రోత్సహించే చర్య ఉంది, కశ్మీర్ని కలగాపొలగం చేయాలన్నటువంటి చర్య ఉంది. 26 మంది ప్రాణాలు తీశాక ఇప్పుడు అర్రర్రే అమాయకులైనటువంటి వాళ్ళని అన్నటువంటి కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.